సో, ఫిషర్ అంటే ఏంటి? ఈ సమ్మర్ సీజన్ వచ్చినప్పుడు చాలామంది ఫిషర్‌తో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో, ఫిషర్ అంటే ఏందంటే సింపుల్‌గా చెప్పాలంటే యానల్ కెనాల్ దగ్గర చిట్లిపోవడాన్ని ఫిషర్ అంటాం. అంటే కట్ అయిపోవడాన్ని. సో, ఇట్లా కట్ ఎందుకయితది? అందరికైతే అవ్వదు. కొందరికే కట్ అయితది. ఎందుకు కొందరికే? ఎందుకు కట్ అయితేనే మనకు ఆ ఫిషర్ అనేది వస్తుంది అంటే గనక యానల్ కెనాల్ అనేది సెన్సిటివ్‌గా ఉంటుంది. మనకు లిప్స్ ఎట్లా ఉందో సెన్సిటివ్ ఉంటాయి. అక్కడ రిచ్ నర్వ్ సప్లై ఉంటుంది. రిచ్ బ్లడ్ సప్లై ఉంటుంది. సో, ఆడ చిన్నగా మనకు గుల్లయినా అంటే పింపుల్ అయినా, లేకుంటే బాయిల్ అయినా, లేకుంటే చిన్నగా కట్ అయినా విపరీతమైన నొప్పి ఉంటుంది. ఎందుకంటే నర్వ్ ఇన్నర్వేషన్స్ అనేది చాలా రిచ్ సప్లై ఉంటుంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడన్నా గనక మోషన్ ఒక్కసారి అయినా సరే గట్టిగా ముక్కినా, లేకుంటే ప్రెషర్‌తో మోషన్ పెట్టినా, లేకుంటే గట్టి మోషన్ పోయినా గానీ, అక్కడ ఉన్న యానల్ కెనాల్ చుట్టూ ఉండే స్కిన్ ఏదైతే ఉందో, ఆ స్కిన్ కట్ అయిపోతది. అక్కడ కట్ అయ్యింది అంటే విపరీతమైన మంట, నొప్పి. ఎంత మంట, నొప్పి అంటే 3, 4 గంటలు మంట, నొప్పి ఉంటుంది. మనం ఏ పని చేసినా గానీ మళ్ళీ మన మైండ్ అంతా యానల్ కెనాల్ దగ్గరికే వెళ్తుంది. అండ్ యానల్ కెనాల్‌ని ఇలా మూసి ఇలా తెరవడానికి కూడా భయంతో వణుకుతుంటాము. పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ డే మోషన్ పోవాలంటే ఒక రకమైన ఏడుపు వచ్చేస్తుంటది. కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటాయి. పోయినా యానల్ కెనాల్‌ని లూజ్ చేయాలా వద్దా అనే సంకోచంతోటి తెరుచుకుంటూ, మూసుకుంటూ చేయడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు.